సో అన్న రీసెంట్గా తెలంగాణ బంద్ అనేది జరిపారు బీసీలకు సంబంధించి. సో మొత్తం తెలంగాణ బంద్ చేశారు, కానీ ఎవరి కోసం చేసిరు, ఎందుకు చేసిరు, ఏ పార్టీ మీద చేసిరు, ఏ పార్టీ నాయకులు చేసిరు, అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పేసి కూడా ప్రచారం ఏం చెప్తారు. దానికి ఇవాళ జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే మహా పోరాటం ఉందో అది ఒక కనువిప్పు కలిగించింది. మొన్న జరిగింది ఏదైతే బంద్ ఉందో అది ఎంత బోగస్ బందో అందరికీ తెలుసు. సంపినోడే శోకానికి వచ్చినట్టు, సంపినోడే సంతాప సభ పెట్టినట్టు. అసలు ఆ బంద్కి అర్థం ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఇవాళ ఇందిరా పార్కులో మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు అండ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు అండ్ మన విశరదన్ మహారాజ్ గారు ఏర్పాటు చేసిన దీనికి దాదాపుగా 11 గంటల నుంచి 5 గంటల దాకా మంచినీళ్ళు ముట్టుకోకుండా నాయకులు స్టేజ్ దిగకుండా ఉన్నారంటే ఇది చాలా గొప్ప విషయం. బహుశా నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఇంత గొప్ప సభ జరుగుండదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మాజీ ఎంపీలు కానీ ప్రస్తుత ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అన్ని పార్టీల నుంచి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి ప్రజల లోపల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది పరిస్థితి ఏంటో ఉందని. ఎవరూ 10 నిమిషాలు నిలబడలేకపోయారు. చాలా గొప్ప కార్యక్రమం జరిగింది ఇక్కడ. ఇవాళ బహుజనవాదం ఎంత గట్టిగా ఉందంటే ఒకప్పుడు కేసీఆర్ రిజర్వేషన్ తగ్గిస్తే దాని కర్మఫలం చూడండి. వాళ్ళ మనవడు వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు. కవిత కొడుకు ఏడ కూర్చున్నాడు మొన్న 42% కావాలని రోడ్డు మీద కూర్చున్నాడు. అంటే వాళ్ళ తాత చేసిన తప్పు మనవడి రూపంలో ఆ పాపము మా తాతకి తప్పు చేసిండు 42% ఇవ్వాల్సింది మా తాత మోసం చేసిండని చూపిస్తుండు. అంటే బహుజనుల యొక్క గోస బాధ అనేది ఇవాళ యావత్ తెలంగాణ కాదు దేశం చూస్తుంది. అతి తొందరలో బహుజనులంతా ఏకమవుతారు. పార్టీలకు అతీతంగా పార్టీలు అనేటివి లేవు. ఖచ్చితంగా రేపు ఎవడు నిలబడాలి తెలంగాణలో, రేపు ఎవడు ఎమ్మెల్యే కావాలని డిసైడ్ చేసేది బహుజనులే. బీసీ ఎస్టీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇది డబ్బుకు లొంగని జేఏసీ, అన్ని జేఏసీలక కాదు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో విశరదన్ మహారాజ్ గారిని యావత్ తెలంగాణ సమాజం 2.5 కోట్ల మంది బహుజనులు నమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అని చెప్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికే కాదు ప్రతిపక్షాలకు కూడా చెమటలు పడితే ఈ ఊరిలో తిరగాలంటే కూడా చాలా కష్టం అని చెప్తున్నాను. అంటే ఇటు బీజేపీ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ 42% సపోర్ట్ చేయనటువంటి పార్టీ. సో చాలా సందర్భాలు బహిర్గతంగానే చెప్పారు మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి. కానీ మన బంద్లో వాళ్ళే ఫస్ట్గా పాల్గొన్న పరిస్థితి. అలాగే బీజేపీ పార్టీ. సో అలాగే ఆర్ కృష్ణ కావచ్చు, జాజుల శ్రీనివాస్, సో వాళ్ళు కూడా బంద్కి పిలుపునివ్వడం. సో ఏం చెప్తారు? అసలు ఇలాంటి సభలకు నాయకులు అవసరమే లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చూసుకుంటాం. ఇక్కడ విషయాలు మీ పార్టీలకు చేరేయాలి. ఇక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే ఏం చేయాలనే చెప్పాలి. ఇవాళ బీజేపీ ఎంపీలు కానీ మాజీ ఎంపీలు కానీ సిగ్గు లేకుండా వచ్చి ఇలా పాల్గొని ఏం చెప్దామనుకుంటారు? ఏదో మెలక పెడుతురు 10% ముస్లింలకు అని చెప్పేసి అంత క్లారిటీగా చెప్పారు. 42%లో ఇది ముస్లింలకు సంబంధించింది కాదని చిరంజీవులు గారు గంటాపదంగా చెప్తుంటే కూడా ఇవాళ బూర నరసయ్య గారు వచ్చి ఒక కమెడియన్ మాదిరి పారిపోవాల్సి వచ్చింది. అంటే ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ దగ్గర సమాధానం లేక బొంక నేర్చిరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళను ఫ్యూచర్లో ఇప్పుడే మేము చెప్పాము 12,560 గ్రామాలలో చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఎవడైతే ఈ బహుజనులను మోసం చేస్తున్నారో అలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా ఉంటాయి. ఇదొక మంచి శుభ పరిణామం. ఇలా జరిగింది ఏదైతుందో ఇది ఒక కనువిప్పు, బహుజనులకు కనువిప్పు. పెత్తందారీ వ్యవస్థకు మాత్రం ఇది ఒక గొడ్డలు పెట్టాయని చెప్తాను. బీసీలకు ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా కూడా ముందుగా బీసీ ఉద్యమ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్వాగతిస్తున్నారు. పూలమాలలు చేస్తూ ఉన్నారు, పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఆయన మొన్న బంద్కు పిలుపునిచ్చి ఈ బంద్ చరిత్రలో నిలిచిపోయిందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తే ఆయన మేము కన్సిడర్ చేస్తలేము. జాజుల శ్రీనివాస్ గౌడ్కి నచ్చితే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని పూజలు చేసుకోమను. ఆయన మా గౌడ జాతి బిడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వం సైడ్ పోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఎవడు ఉద్యమ నాయకుడో ఎవరు ఉద్యమ నాయకులు కాదో మాకు తెలుసు. మేము స్వచ్ఛందంగా విశరదన్ మహారాజ్ గారిని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఆమోదిస్తున్నాం. ఆయనను తప్ప వేరే ఏ ఇతర నాయకుడిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. చిరంజీవులు గారు కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారిని కానీ ఎవరైతే విశరదన్ మహారాజ్ ఉన్నారో ఈ ముగ్గురిని తప్ప ఇంకా వేరే సంఘాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఆలోచన అసలే లేదు.
మరి ఎట్లా జరగాలి ఇప్పుడు? న్యాయం జరగాలంటే ఎట్లా పోవాలి ముందుకు బీసీలకు? మొన్న ఏదైతే హడావిడిగా ఎవరిని అడిగి బంద్ ఇచ్చిరండి? ఏ సంఘాలను అడిగి బంద్ ఇచ్చిర్రు? మీ ఇష్టం ఉన్నట్టు బంధులు ఇచ్చుకొని దానికి ప్రభుత్వం పోయి బస్సులు అప్పుడు ఏందండి? చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ప్రభుత్వం పాల్గొనడం ఎందుకంటే సిగ్గు ఉండాలి. ఏమన్నా ఉంటే ఎంపీలు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయండి కదా, ఎంపీలు రాజీనామా చేయండి కదా. ఒకప్పుడు చేసి అంటే ఇప్పుడు చేస్తే అప్పుడు చేస్తే గెలుస్తామని నమ్మకం, ఇప్పుడు చేస్తే జీవితంలో గెలవమనే భయం ఉంది, అన్ని పార్టీలకు ఉంది. సో జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఆర్ కృష్ణయ్య కానీ ఎవరు కానీ ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, డాక్టర్ విశరదన్ మహారాజ్ గారు బలపరిచిందే ఉద్యమం, ఇదే నిజమైన ఉద్యమం. మంచినీళ్ళు లేవు, 11 గంటలకు వచ్చినాం, కూర్చున్నాం. ఒక్కొక్కరి మాట వింటుంటే, ఒక్కొక్కరి భావోద్వేగం వింటుంటే ఇంకా 2 గంటల మీటింగ్ ఉన్నా పర్వాలేదనిపించింది. ఇవాళ జరిగిన మీటింగ్ చూస్తే ఒక్కొక్కరికి నరాల్లో రక్తం ఉడికిపోతుంది. అంటే ఈ మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి ఏమైంది? వినండి, ఎవరు ఆయన ఎవడో ఒకడు అంటే అయిపోతుందా అండి? ఆడ అద్దంకి దయాకర్ గారు వచ్చారు, మంచి మంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము పార్టీ ప్రతినిధులుగా రాలేదు, మాలమానాడు సభ్యులు వచ్చినాం, మేము మద్దతు తెలియజేస్తున్నాం అన్నారు. అక్కడ పార్టీ రాజకీయం చేయాలని వచ్చినోనికి ఆడ రాజకీయ పార్టీ కనిపించింది. అక్కడ ఎక్కడ మేము డైరెక్ట్ చెప్తున్నాం 9th షెడ్యూల్ తప్ప వేరే ఏ టాపిక్ మాట్లాడొద్దని చెప్పినాం. పార్టీల పరంగా 42% అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. బీసీలు అందరూ మరి దీన్ని యాక్సెప్ట్ చేసే రాజమార్గంలో అణుబాంబు వేయమంటే రేవంత్ రెడ్డి తోకబడాకిలేస్తుండు జీవోలు అని చెప్పేసి. ఇది కరెక్ట్ కాదు కదా. జీవోలు ఎవడు అడిగిండు? నీకు ఆర్టికల్ 9 అనేది ఇవాళ 10th క్లాస్ పోరానికి కూడా సబ్జెక్ట్ అర్థమైపోయింది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ద్వారా ఇవాళ ఆర్టికల్ 9 అంటే ఏందో ఒలిచి నోట్లో పెట్టేసినాం. ఆల్రెడీ అంతా తెలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు జీవోలు అంటే కాలయాపన చేయడానికి ఇది ఒక ఈ స్థానిక సంస్థల్లో భంగపాటు తప్పదనే భయంతో ఇదంతా డ్రామా అని మేము అనుకుంటాం. సో ఫైనల్గా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీవై పార్టీ తరఫున మీ కార్యాచరణ? ఇక్కడ పార్టీలే లేవు, ఇక్కడ పార్టీలు లేవు, బీసీవై పార్టీ లేదు, కాంగ్రెస్ అసలు పార్టీలకు సంబంధమే లేని ఉద్యమం ఇది. ఇక్కడ బహుజన వాదులం అనుకునే పనిచేయాలి. బీసీ ఎస్టీ ఎస్టీ జేఏసీలో బహుజనులు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావచ్చు, పనిచేయచ్చు, నాయకుడిగా ఎదగచ్చు. అంతేగాని పార్టీలకు ఏదో ఇక్కడికి వెళ్ళి మోసుకపోతా అంటే కేవలం సమాచారం మోసుకపోయి మీ అధ్యక్షుడి మెడకు చెప్పులు దండేసుడు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ అటెండ్ కానీ బీసీ నాయకులు రేపు దీని మీద ఏదన్నా మళ్ళీ చేస్తే ఎట్లా ఉండబోతాం? ఇక అది బూమరాంగ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మీరు చెప్పిన ఎవరైతే నాయకుల పేర్లు చెప్తారో వాళ్ళని ఎవ్వరిని మేము నాయకుడు అనుకుంటలేము. కాంగ్రెస్ వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుకుంటా ఆయన ఏదో భిక్షం వేసినట్టు జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటాడు, అసలు 42% పెట్టడమే గొప్ప అంటాడు. ఎందుకు గొప్ప? నువ్వు అడకనేటోని కాబట్టి నీకు గొప్ప, మాకేం గొప్ప కాదు కదా. మేము గల్లవాటి గుంజుకొస్తాం ఎవరినైనా, మేము భయపడే రకం కాదు. మేము బహుజనులం పోయి ఇంత పెద్ద తెలంగాణ తెచ్చుకుందాం, 42% తెచ్చుకోలేమా? ఇది సాధ్యమవుతుంది. ఎట్లా కార్యాచరణ చేయాలని విద్యావంతులు ఉన్నారు ఈడ. ఆడ జేజేలు కొట్టి పులిహోర ప్యాకెట్లు అడుకునేటోడు ఇవ్వలేడు, పులిహోర ప్యాకెట్లు ఇచ్చేటోడు ఇవ్వలేడు. మొన్న జరిగిన బంద్ ఏందో తెలుసు, ఇవాళ జరిగింది ఏందో తెలుసు. దొంగ ఉద్యమకారులని తరిమి కొడతాం. మీరు ప్రభుత్వానికి భజన చేసుకునేది ఉంటే ఆ రేవంత్ రెడ్డి కొంపమున్నాడ కూర్చొని భజన చేసుకో తప్ప ఈడ వచ్చి ఏదో మా సామాజిక వర్గం అని చెప్పి నీకు స్మూత్గా చెప్తాను. ఈ పిచ్చి పిచ్చి బంధులు గిందులు నైజాంతా. ఇక చిరంజీవులు గారికి ఒక ఆలోచన ఉన్నది, ఈశ్వరయ్య గారికి అనుభవం ఉన్నది, వ్యూహరచన చేసేది మన విశరదన్ మహారాజ్ గారు. వారి అడుగుజాడల్లో బహుజనులంతా నడుస్తురు అంతే. నా పేరు గాదగోని మహేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చాలా విజయవంతంగా పొద్దున్న నుంచి వేలాది మందిగా తరలిరావడం జరుగుతుంది. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం బీసీలకి రిజర్వేషన్ల కోసం. బీసీలు ఎంతమంది ఉన్నారు, రిజర్వేషన్లు ఎంత కావాలి అని యొక్క ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే మేమెంతో మాకంతా వాడు రావాలని చెప్పేసి ఇలా అన్ని విధాలుగా బీసీలు కొనుక్కోలేక, అడుక్కోలేక, చావలేక, బతకలేక, ఇక ఉద్యోగాలు లేక, ఉద్యోగం వచ్చినా కానీ ప్రమోషన్ లేక, ఈరోజు ఆస్తులు లేక, చదువుకోవాలంటే స్కాలర్షిప్లు లేక, ఇలా హాస్టల్లో సరిగ్గా లేక, గురుకుల హాస్టల్ సరిగ్గా లేక, అన్ని విధాలుగా రాజకీయంగా ఆయన వార్డు నెంబర్ చేద్దామన్నా, సర్పంచ్ పోటీ చేద్దామన్నా జెండాను మోసి ఆయన యొక్క మోసినప్పుడు ఆయన కనీసం వార్డు నెంబర్ కాదు కదా,
సర్పంచ్ కాదు అన్ని విధాలుగా ఎటు చెట్టు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమెంతో మాకంత రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా మా ఆర్ కృష్ణయ్య గారు ఇలా ఎంపీలు 8 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి అందరూ రాజీనామా చేయాలి. రాబోయే రోజుల్లో రాజీనామా చేసి అందరూ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా మళ్ళా మన ఉద్యమం మిగిలి ఉందంటే అది బీసీ ఉద్యమం బౌద్ధ ఉద్యమం చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఏ టు జెడ్ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎస్సీలు ఎస్టీలు బీసీ అందరూ కూడా రావడం జరిగింది. ఇలా ముఖ్యంగా ఇలా బీసీలకి ఒక శత్రువుడు అంటే వాస్తవంగా బీసీలే, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇలా కొంతమంది ప్యాషన్గా పెద్ద నాయకుడు అయిపోని చెప్పేసి ఇలా ఓసని తిడుతుర్రు. ఓసని తిట్టాలి మనం, ఇలా అడ్డగోని తిట్టాలి. ఇలా వాళ్ళు సారా పోస తాగి వాళ్ళ కళ్ళు తాగి వాళ్ళ మందు తాగి వాళ్ళ మటన్ తిని వాళ్ళ డబ్బులు తీసుకొని ఓట్లేసిర్రు. అదే బుద్ధి ఉంటే మనకి ఇలా మనమే మన ఓటు మనం వేసుకోవచ్చు కదా. సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మనమే ఉండొచ్చు కదా. ఇలా ఓయూ ప్రొఫెసర్లు పెద్ద మేధావులు లాయర్లు జడ్జీలు ఎంఆర్ఓలు పెద్ద గ్రూప్ ఆఫ్ ఆఫీసర్లు ఏమంటారు ఇలా మన ఓటు మనం వేసుకుంటే ఇలా వాళ్ళు అడగాల్సిన అవసరం ఏంది. ఇలా ప్రతి ఇంటికి ఒక మనిషి ప్రతి ఊరికి ఒక బండి వేసుకొని ఇలా ఇంద్రపాటి దగ్గరికి వస్తే ఇలా మరో బంగ్లాదేశం కాదా, మన నేపాల్ కాకపోయేదా? కాబట్టి మనం ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు. మేమెంతో మాకంత వాడ దక్కాలని చెప్పేసి రాబోయే రోజులలో స్వరాష్ట్ర ఉద్యమం అయిపోయింది, తొలిదశ ఉద్యమం అయిపోయింది, మధ్యదశ ఉద్యమం అయిపోయింది. రాబోయే రోజుల ఉద్యమం ఉన్నది, అది పెద్ద ఉద్యమం, బహుజన ఉద్యమం, బీసీ ఉద్యమం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కంగనబద్దులే ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.